షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఈ మెసేజెస్ అన్నీ ఎట్లా అంటే భూమాత మనందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ జ్ఞానం అయితే చెప్పాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఉన్నాయి. అండ్ అసలు ఎలాంటి మార్పు మనలో రాబోతోంది, భూమిపైన ఎట్లాంటి మార్పు రాబోతోంది, వాటన్నిటికీ సంబంధించి ఉన్న మెసేజెస్ ఇవి. అండ్ ఆటో రైటింగ్ అంటే అది ఛానలింగ్ ఒక మెథడ్ అనమాట. సో మనకి తెలియకుండానే చాలామందికి ఇప్పుడు నీల్ డొనాల్డ్ వాల్ష్ అండ్ జేన్ రాబర్ట్స్ వాళ్ళందరికీ ఛానలింగ్ అయింది. అండ్ స్పెసిఫికల్లీ నీల్ డొనాల్డ్ వాల్ష్కి కన్వర్జేషన్స్ విత్ గాడ్స్ బుక్లో ఏమవుతుంది అంటే ఆయన పేపర్ పుచ్చుకొని ఆయనకి ఇంకా జీవితంతో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారనమాట. అండ్ అప్పుడు ఆయన గాడ్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆటోమేటిక్గా ఆ పేపర్ మీద ఏదైతే క్వశ్చన్ రాశారో దానికి ఆన్సర్కి ఆటోమేటిక్గా ఆయన చెయ్యి మూవ్ అవ్వడం మొదలవుతుంది అనమాట. అండ్ అలానే ఆటోమేటిక్గా ఆయనకి ఆన్సర్స్ అన్నీ వస్తాయి. దాని మీద కన్వర్జేషన్స్ విత్ గాడ్ బుక్ ఉందన్నమాట. అట్లానే చాలామందికి ఆటో రైటింగ్ వేలో ఛానలింగ్ జరుగుతుంది. అట్లానే నాకు పెన్ పేపర్లో రాలే కానీ నాకు టైప్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వర్డ్స్ సెంటెన్సెస్ వచ్చేసేవన్నమాట. అదొక ఎనర్జీ లాగా, ఒక ఫ్లో లాగా ఫీల్ అయ్యేది. నాకు తెలియకుండానే నా ప్రమేయం లేకుండా నాకు తెలియని వర్డ్స్ కొన్నిసార్లు, తర్వాత సెంటెన్సెస్ కొన్నిసార్లు కాదు, నాకు తెలియని వర్డ్స్ సెంటెన్సెస్ వచ్చేసేవి. ఆ సెంటెన్సెస్ వర్డ్స్ నేను ఎప్పుడూ ప్లాన్ చేసుకోలే, వాటంతట అది ఫ్లో అయ్యేదన్నమాట. అట్లా నాకు 40 మెసేజెస్ రిసీవ్ అవ్వడం జరిగింది. ఈ మెసేజెస్ అన్నీ ఒక బుక్ రూపంలో పబ్లిష్ కూడా అవుతాయి. సో ఈ మెసేజెస్ అన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చాయన్నమాట. అదే నేను ఇప్పుడు అన్ని చోట్ల ట్రాన్స్లేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇవాల్టి మెసేజ్ ఫ్రీడమ్ మీద. సో ఈ మెసేజ్లో మదర్ ఎర్త్ చెప్తున్నారు ఏంటంటే ఫ్రీడమ్, తర్వాత స్వేచ్ఛ, శాంతి అనేది అందరికీ ఇష్టమైనది. ప్రతి ప్రాణి ఆ ఎక్స్పీరియన్స్ని పొందాలనుకుంటున్నారు. అండ్ చాలా న్యాచురల్ కూడా ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ చేయడం, అది మన సహజమైన ప్రకృతి కాబట్టి. కానీ ఇప్పుడు ఏమవుతోంది అంటే మనకి ఎన్నో జన్మల నుంచి ఏవేవో మనవి కానివి మనం తీసుకున్నాం అనమాట. ఎన్నో గాయాలు, తర్వాత ఎన్నో ఒక ఇన్హిబిషన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మొహమాటాలు అనొచ్చు, తర్వాత భయాలు అనొచ్చు, లేకపోతే ఏవైతే మనల్ని ఆపేస్తాయో అలాంటి బంధనాలన్నీ మనం క్యారీ చేస్తున్నాం. సో దానివల్లన మనము ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం అని భూమాత ఈ మెసేజ్లో చెప్తున్నారనమాట. సో ఇక్కడ భూమిపైన ఉన్న ప్రాణులందరికీ వాళ్ళకి బేసికలీ వాళ్ళందరూ ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు. అది మనుషులే కాదు, అది ఏ ప్రాణి అయినా అవ్వచ్చు. వాళ్ళు భూమిపైన ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉన్నారు. అసలు వాళ్ళ లైఫే వాళ్ళు కోరుకున్న విధానంలో జీవించడానికి ఉంది అని భూమాత చెప్తున్నారనమాట. అండ్ స్వతహాగా మన ప్రకృతి ఎట్లా ఉంటుందంటే మనం ఫ్రీగా ఉండాలనుకుంటాం. సో ఇక్కడున్న ప్రాణులందరూ, ఎస్పెషల్లీ హ్యూమన్ బీయింగ్స్, మన లైఫ్ ఎట్లా ప్లాన్ చేసుకొని వస్తామంటే, మన అనుభవాలు కూడా మనం ఎట్లా ప్లాన్ చేసుకొని వస్తామంటే మన లోపల ఉన్న ఈ ఇన్హిబిషన్స్ని, అంటే ఏవేవైతే మనము పట్టుకొని ఉన్నామో, ఏదైతే బంధనాలు మనం పట్టుకొని ఉన్నామో అవి వదిలేయడానికి అనుగుణంగా మన లైఫ్ని, మన లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని, ఈ జన్మని ప్లాన్ చేసుకొని వస్తా అనమాట. సో ఈ ఎక్స్పీరియన్సెస్ మనకి ఇదే నేర్పిస్తున్నాయి ఏంటంటే మీ లోపల ఏదైతే మీరు పట్టుకొని ఉన్నారో అది వదిలేయడానికి. సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇవి నేర్పిస్తున్నాయి అనమాట. మనం ఇంకా ఎట్లా ఫ్రీగా అవ్వచ్చు, మనకు కావాల్సింది మనం ఎట్లా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో
ఆత్మ యొక్క తత్వమే ఫ్రీడమ్ అని భూమాత ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఏదైతే ఈ ఇన్హిబిషన్స్ గురించి భూమాత చెప్తున్నారో, ఆ ఇన్హిబిషన్స్ ఎట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నామో, అవి మీ మొహమాటాలు కావచ్చు, మీ భయాలు కావచ్చు, ఏదో మనకి లోపల నిన్న కూడా మనం జనని మెసేజ్లో ఒక విషయం డిస్కస్ చేసుకున్నాం. మనకి రకరకాల మెంటల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే అది మన సహజమైనది కాదు, కానీ మనము ఏదో జన్మలో ఏదో ఎక్స్పీరియన్స్ని ఎంత గట్టిగా పట్టుకొని ఉంటామంటే అది మనలో ఉండిపోతుంది అనమాట. ఇట్లానే ఉండాలేమో, ఇట్లానే చేయాలేమో, ఇలా చేయకపోతే ఏమవుతుందో అలాంటి కాన్సెప్ట్స్ అవి మనము వదిలేసుకోవాలి. ఆ ఇన్హిబిషన్స్ మనం ఎక్కడెక్కడి నుంచో ఏవో ఎక్స్పీరియన్స్ని సరిగ్గా మనము గ్రహించుకోలేకపోవడం వల్ల మనతో ఉందన్నమాట. ఇప్పుడు అది అసలైతే మన సహజమైన ప్రకృతి కాదు. సో అలాంటిది వదిలేసుకోవాలి మనం. అదే భూమాత మనకు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ మెసేజ్ కూడా ఎందుకు ఇవ్వబడుతోంది అంటే, ఇప్పుడు టైం వచ్చేసింది ఏంటంటే అందరూ ఫ్రీగా అయిపోవాలి. కానీ మనమే వేసుకున్న ఆ సంఖ్యలను మనం ఎలా వదిలేసుకోవాలి? సో అది ఎప్పుడు మనం చేయగలుగుతామంటే మనకి ట్రూత్ ఏంటో అర్థమైనప్పుడు. ట్రూత్ అసలు ఏంటి అంటే ఇదంతా ఒక డ్రామా. సో ఆ విషయం మనకి కంప్లీట్గా ఆ జ్ఞానం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో ఇదంతా ఒక డ్రామా, ఇక్కడ ఏదైతే జరుగుతుందో అదంతా మనమే ప్లాన్ చేసుకొని వచ్చాం, ఇదంతా మనమే క్రియేట్ చేసుకొని వచ్చాం. అంతేకాని ఇక్కడ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఎక్స్పీరియన్సెస్ వల్ల మనం ఏదైతే జరిగిందో దానికి పట్టుకోనుండి దాన్ని మనం ఒక బంధనం చేసుకోక్కర్లేదు అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మనం కంప్లీట్గా అప్పుడు ఆ విషయం, ఆ జ్ఞానం అర్థమైనప్పుడు మనం ఫ్రీ అవుతాము అని భూమాత చెప్తున్నారు. సో ఇదంతా డ్రామా అని అర్థం అవడానికి మనకి ఫస్ట్ ఏం అర్థం కావాలి? మనం ఒక ఆత్మ అని అర్థం కావాలి. అప్పుడే కదా మనకి ఈ విషయం రియలైజ్ అవుతుంది ఏంటంటే అంతా నేనే క్రియేట్ చేసుకున్నా, ఎవరో నన్ను పనిష్ చేయట్లేదు, ఎవరో నాకు ఈ శిక్ష వేయలేదు. ప్లస్ నేను నా చుట్టుపక్కల అంత జరుగుతోంది కూడా ఒక డ్రామా. ఎవరెవరైతే నాతో పాటు వచ్చారో వాళ్ళు నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు, నాకు ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసుకోవడానికి హెల్ప్ చేయడానికి వచ్చారు అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో మనము పట్టుకొని ఉండం, మనము వదిలేస్తాం. మనకి ఏదైతే కావాలో మనం అది ఎక్స్పీరియన్స్ చేసుకోగలుగుతాం. సో దానికి ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఒక ఆత్మ అని అర్థం కావాలి. సో ఎప్పుడైతే మనం ఒక ఆత్మ అని అర్థం చేసుకొని ప్రతిదీ ఒక ఆత్మలాగా మనము చేస్తామో, ఒక ఆత్మ కాన్షియస్నెస్తో, నేను ఒక ఆత్మ అన్న అవేర్నెస్తో ప్రతిదీ ఎప్పుడైతే చేయడం మొదలెడతామో, జీవించడం మొదలెడతామో, అప్పుడు ఆటోమేటికలీ మనకు ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని భూమాత చెప్తున్నారనమాట. సో ఇక్కడున్న జనాలు, ఇక్కడున్న సిచ్యువేషన్స్, ఈ భావనలు, తర్వాత ఈ ఆలోచనలు ఏవైతే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయో, మనల్ని సఫోకేట్ చేస్తున్నాయో అనిపిస్తున్నాయో, ఇంకా దాని నుంచి మనం ముందరికి వెళ్ళలేము అని అనిపిస్తుందో, అవన్నీ యాక్చువల్లీ మనకి జస్ట్ మనకి ఏదైతే జ్ఞానం కావాలో అది నేర్పించడానికి అవి మనకి ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ ప్రతి ఒక్కటి చెప్పారు, జనాలు, తర్వాత సిచ్యువేషన్స్, పరిస్థితులు, తర్వాత భావనలు, ఆలోచనలు కూడా. ఇవన్నీ మనకి ఏవేవైతే జరుగుతున్నాయో, మనం ఏవైతే ఫీల్ అవుతున్నామో, ఆలోచిస్తున్నామో, ప్రతి ఒక్కటి మనకు నేర్పిస్తోంది అంతే. దేన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి జస్ట్ నేర్చుకోవాల్సింది నేర్చేసుకొని డ్రాప్ చేసేయడమే. సో అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మనం ఫ్రీ అయిపోతాం. ఇంకా మనకి అవి ఇబ్బందిగా, సఫోకేట్ అవుతున్నట్టుగా అనిపించదు అనమాట. సో అలా మనము ఆ దృష్టికోణంతో మన లైఫ్ని చూడడం అవసరం ఉంది అని భూమాత మనకి ఇక్కడ చెప్తున్నారు. సో మనమే ఈ లెసన్స్ అన్నిటికీ ఒప్పుకున్నాం. అండ్ మనమే తర్వాత ఈ లెసన్స్ అన్నిటికీ ఎందుకు ఒప్పుకున్నాం? మన యొక్క సహజమైన ప్రకృతిని మనం అర్థం చేసుకోవడానికి. ఎప్పుడైతే మనం ఆత్మను అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్గా మనం ఫ్రీడమ్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం అని భూమాత చెప్తున్నారనమాట. సో
మనమే సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎంత పవర్ఫుల్ అంటే ఆ సిచ్యువేషన్స్ తర్వాత ఆ సిచ్యువేషన్కి ఏదైతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయో, ఆఫ్టర్ ఎఫెక్ట్ కూడా ఉంటుందో, అది కూడా మనమే సృష్టించుకుంటున్నాం. సో అంతా ఇక్కడ మా క్రియేట్ చేసుకుంటుంది మనమే. ఇక్కడ మా ఎక్కడి నుంచి మొదలైందంటే మన నుంచే మొదలైంది. తర్వాత మార్పు మరి ఎక్కడి నుంచి వస్తుంది? మన నుంచే వస్తుంది కదా. సో ఇక్కడ ఆ దృష్టికోణంతో ఇక్కడ భూమాత మీ లైఫ్ని చూడమంటున్నారు. మీ లైఫ్ యొక్క ఎక్స్పీరియన్సెస్ని కూడా అట్లానే అర్థం చేసుకోమంటున్నారు. ఎప్పుడైతే మనము ఈ విషయంని అర్థం చేసేసుకుంటామో, మనం అందరం ఒక బరువును మోస్తున్నాం. అదేంటంటే భయాల యొక్క బరువుని, జడ్జిమెంట్ యొక్క బరువుని, ఆ తర్వాత పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం, ఆ బరువులను మనం మోస్తున్నాం అనమాట. అవన్నీ మనము వదిలేయగలుగుతాం అనమాట. అండ్ అది ఎప్పుడైతే మనము అది వదిలేస్తామో ఆటోమేటిక్గా మన లైఫ్లో మనం ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. కానీ అది వదిలేయడానికి అక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఆత్మజ్ఞానంని అక్కడ అప్లై చేయాలి. సో ఇక్కడ మదర్ ఎర్త్ అంటున్నారు ఏంటంటే, ఏదైతే మీ జీవితంలో అనుభవాలు ఉన్నాయో దాన్ని గట్టిగా పట్టుకోవద్దు. అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చేసుకొని డ్రాప్ చేసేయండి. ఒకసారి ఒక మూమెంట్ అయిపోయింది అంటే ఇంకా వదిలేయాలి. ఇంకా దాంతోపాటు మనం ఉండకూడదు, దాన్ని మర్చిపోవాలి. సో ముందరికి వెళ్ళిపోవాలి. అండ్ మనము ఒకవేళ ఏమన్నా ఎక్స్పీరియన్స్ని వదలలేకపోతున్నాము అంటే ఆ ఎక్స్పీరియన్స్ని మనం కంప్లీట్గా అర్థం చేసుకోలేదు అని అర్థం. సో అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చేసుకోండి, వదిలేయండి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇదే లైన్ ఇంగ్లీష్లో కూడా రాస్తుంది. సో మై డియర్ చిల్డ్రన్, మూవ్ ఫార్వర్డ్ బై థ్యాంకింగ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ అండర్స్టాండింగ్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు టీచ్ us. సో మీ ఎక్స్పీరియన్స్ని ఒక పనిష్మెంట్ లాగా చూడొద్దు. అది ఏదో నేర్పించడానికి వచ్చింది అని చూసి మీరు గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయండి. ఏదైతే నేర్పించాలనుకుంటుందో ఎక్స్పీరియన్స్ అది నేర్చేసుకొని వదిలేయండి అని చెప్తున్నారు. సో మనము మన వింగ్స్ని స్ప్రెడ్ చేసుకోవడం నుంచి మనల్ని మనం ఆపుతున్నాం. మన ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ చేసుకోవడం నుంచి మనల్ని మనం ఆపుకుంటున్నాం అని ఇక్కడ భూమాత చెప్తున్నారనమాట. సో ఎప్పుడైతే మనకి ఫ్రీడమ్ అర్థమవుతుందో, ఈ ఫ్రీడమ్ యొక్క తత్వం ఏంటో మనకు అర్థమవుతుందో, మనం ఎప్పుడుకి వేరే వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ చేయడం నుంచి మనం ఆపము. ఎందుకంటే మనకి ఇంకా ఎవరికైతే ఫ్రీడమ్ నిజంగా ఎక్స్పీరియన్స్ అయిందో వాళ్ళకి అసలు లోపల గాయాలే ఉండవు. సో అలా ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మొత్తం అర్థమయ్యాయి. గాయాలు ఎవరికి ఉంటాయి? ఎవరికైతే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అర్థం కాలేదు, ఇంకా వాళ్ళ పాస్ట్ని మోస్తున్నారు, వాళ్ళకి గాయాలు ఉంటాయి. సో పూర్తిగా ఎప్పుడైతే మనం మన ఎక్స్పీరియన్స్ని అర్థం చేసుకుంటామో, మనకి ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఏదైతే నేర్చుకోవాలని నేర్చేసుకుంటామో, మనం ఫ్రీగా జీవించగలుగుతాము. సో మనకు అర్థమైపోతుంది ఇదంతా ఒక డ్రామా అని, మనమే ప్లాన్ చేసుకొని వచ్చాము అని. అండ్ మనకి మన ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వేరే వాళ్ళ ఫ్రీడమ్ కూడా ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అది ఒక ఆత్మ యొక్క సహజ ప్రకృతి కాబట్టి, వాళ్ళ సహజమైన ప్రకృతి కాబట్టి, ప్రతి ప్రాణి యొక్క సహజమైన ప్రకృతి కాబట్టి. సో అప్పుడు మనం వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి భూమిపైన వచ్చారు. వాళ్ళ సోల్ పాత్లో ముందరికి వెళ్ళడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళ కోసం వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. సో ఒకళ్ళ ఎక్స్పీరియన్స్లో మనం అడ్డం పడకూడదు అని మనకు అర్థమైనప్పుడు మనం వాళ్ళ జీవితంని వాళ్ళని జీవించనిస్తాం. అట్లానే మనము యానిమల్స్ని కూడా హర్ట్ చేయం. వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తున్నారు అని మనకి అర్థమవుతుంది కాబట్టి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాము. వాళ్ళు మన కోసం ఉన్నారని ఎప్పటికీ భావించము. మనం వాళ్ళ జీవితాల్ని కూడా మనతో ఈక్వల్గా ట్రీట్ చేయగలుగుతాం అన్నమాట. సో అదే ఇక్కడ భూమాత చెప్తున్నారు. మీరు ఎప్పటికీ ఒకసారి మీ ఫ్రీడమ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీరు ఎప్పటికీ పక్కన వాళ్ళ ఫ్రీడమ్ని ఆపేటువంటి పని ఎప్పటికీ చేయరు. అండ్ ఒకసారి ఒక ఆత్మ ఎప్పుడైతే ఫ్రీడమ్ని నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తుందో ఒక ఆత్మ కంప్లీట్లీ ఎన్లైటెండ్ అయిపోతుంది. అండ్ ఎన్లైటెండ్ అవ్వడం అంటే ఇక్కడ ఏం అర్థం ఉంది? వాళ్ళ యొక్క
ఇగ్నోరెన్స్ నుంచి, అంటే వాళ్ళకి ఏదైతే అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానాన్ని దాటేస్తుంది కాబట్టి ఎన్లైటెండ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ వాళ్ళకి నన్నేదో ఆపుతోంది, నేను నా ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నా, లేకపోతే ఏదైతే వాళ్ళకి ఇక్కడ చెప్పా చెప్పారు భూమాత, ఆ, ఏవేవో భయాలు ఉంటాయి, ఏవేవో మాటలు, ఏవేవో పెట్టేసుకొని ఉంటాం మనం కాన్సెప్ట్స్ బ్రెయిన్లో. దేనివల్ల అయితే మనం ఎలా అయితే జీవించాలో అలా జీవించలేకపోతూ ఉంటాం. అలాంటివి ఏవి ఇంకా ఉండవు వాళ్ళకి. భయాలు, జడ్జిమెంట్స్, కంపారిజన్స్ ఉండవు. సో ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడైతే సరైన ఆత్మజ్ఞానం దొరకనప్పుడు ఉంటుంది. సో అది ఒకవేళ కంప్లీట్ జ్ఞానం దొరికిపోయినప్పుడు, ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ చేసేసినప్పుడు పూర్తిగా ఎన్లైటెండ్ అయిపోతారు అని భూమాత ఇక్కడ చెప్తున్నారు. సో అసలు మనం ఉన్నదే ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి, మన తత్వమే ఫ్రీడమ్, స్వేచ్ఛ అని మనకు పూర్తిగా అర్థమవుతుంది అని ఈ మెసేజ్లో భూమాత మనకు చెప్పారనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే ఇన్హిబిషన్స్ అని అంటున్నారో, కంపారిజన్స్, జడ్జ్మెంట్స్, ఇవన్నీ ఇన్హిబిషన్స్ అన్నమాట. సో ఇవన్నీ ఎక్కడెక్కడో ఏవేవో ఎక్స్పీరియన్సెస్, ఏవేవో జన్మల నుంచి మనము క్యారీ చేస్తూ ఉంటాము. ఎవరో ఏదో అనుకుంటారన్న టెన్షన్, ఎప్పుడో ఏదో అయిపోతుందని, తర్వాత అందరిలాగా ఏదైనా చేయకపోతే మనకు టెన్షన్, సమాజం అంతా ఒకలా చేస్తుంది, నేను అట్లా చేయకపోతే భయము, అలా ఏదో ఒక ప్రెషర్ ఉంటుందన్నమాట. ఒక తెలియని ఒక మొహమాటము, తర్వాత అలా అన్నీ ఉంటాయన్నమాట. కానీ మనకి అనిపించింది మనం చేయగలగాలి, మనకేమి మన ఆత్మ చెప్తుంది మనం చేయగలగాలి. ఫస్ట్ అలా చేయగలడానికి ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏముండాలి? ఏంటంటే నేను ఆత్మ అని తెలియాలి. ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుందో, ఇలాంటివన్నీ మళ్ళీ మీకు తలుచుకున్నప్పుడు అరే ఇలాంటివన్నీ కూడా నేను ఆలోచించేదాన్న అని అనిపిస్తుంది అనమాట. ఇంకా మీకు అది ఇబ్బంది అనిపించదు. సో ఎప్పుడైతే మీకు ఫండమెంటల్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుందో, ఇలాంటి అనవసరమైనవి ఏవి ఉండవన్నమాట. ఇంకా మీరు ఫ్రీగా జీవించగలుగుతారు. ఇలా చిన్న చిన్నవి చాలా మనం క్యారీ చేస్తూ ఉంటాం. అవి ఎప్పుడెప్పుడో ఏదేదో ఎక్స్పీరియన్స్ నుంచి మనము క్యారీ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ ఆత్మ అన్న కాన్సెప్ట్ క్లియర్ అవ్వడమే కాకుండా ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబడుతుంది. ఏంటంటే ఎప్పుడు పాస్ట్ని క్యారీ చేయొద్దు, పాస్ట్ని డ్రాప్ చేసేయండి, నెక్స్ట్ మూమెంట్కి తీసుకెళ్ళద్దు. అరే నేను అలా చేశాను కదా, వాళ్ళందరూ ఏం ఆలోచించుంటారు, అలా ఏం అక్కర్లేదు, ఎప్పటికప్పుడు డ్రాప్ చేసేయాలి, ఈ నిమిషంలో జీవించాలి అని ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. ఈ మూమెంట్లో జీవించడానికి చాలా వాల్యూ ఉంది. ఒకవేళ మన లైఫ్లో మనం ప్రతి మూమెంట్ అవేర్గా జీవించడానికి చాలా వాల్యూ ఉంటుందన్నమాట. ఒక ఎన్లైటెండ్ మాస్టర్ని చూసి అరే వాళ్ళ ఎంత అద్భుతంగా అనిపిస్తారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ప్రతి మూమెంట్లో అవేర్గా ఉంటారు కాబట్టి. వాళ్ళు చాలా ప్రజెంట్ మూమెంట్లో అవేర్గా ఉండడం మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం ధ్యానము సరిగ్గా చేయడానికి కూడా ఈ నిమిషంలో అవేర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పాస్ట్ని ఎప్పటికప్పుడు డ్రాప్ చేసేయండి, అది నెక్స్ట్ మూమెంట్కి క్యారీ చేయొద్దు. ఒకవేళ మీరు ఎప్పుడన్నా పాస్ట్ని వదులుకోలేకపోతే జస్ట్ ఇంకా ఆ ఇమోషన్స్ క్యారీ చేస్తున్నారంటే ఆ ఇమోషన్ ఒక అబ్జర్వర్ మోడ్లో అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్గా మీరు చూస్తారేంటంటే ఇంకా సైలెంట్ అయిపోతుంది, మైండ్ సైలెంట్ అయిపోతుంది, ఆ ఎమోషన్ ఇంకా కంటిన్యూ కాదు, అక్కడికి ఆగిపోతుంది అనమాట. ఇంకా మీరు మళ్ళీ ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేస్తారు. సో ఇవన్నీ పాయింట్స్ ఇక్కడ కవర్ అయ్యాయి. ఇలా చిన్న చిన్నవి పట్టుకొని మిమ్మల్ని మీరు ఒక బంధనంలో పెట్టుకోవద్దు అని భూమాత చెప్తున్నారు. ఒకవేళ ఏమన్నా ఎక్స్పీరియన్స్ని మీరు వదులుకోలేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ని అబ్జర్వ్ చేసుకోండి అండ్ ఆటోమేటిక్గా అదే డ్రాప్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో మనము ఫ్రీడంలో జీవించడమే మన సహజమైన ప్రకృతి. అండ్
జనరలీ ఇన్హిబిషన్స్ అని ఏదైతే చెప్తున్నారో, ఏవైతే ఆ, ఈ మొహమాటాలు, భయాలు, జడ్జిమెంట్, కంపారిజన్స్, ఇవన్నీ గాయాలే. ఎక్కడో అక్కడ మనకి ఆ గాయాలు ఏదో బాధపడి, ఏదో మనకు బాధ కలిగి, మనం సరిగ్గా అడ్రస్ అవ్వకపోతే, మనల్ని ఎవరైనా సరిగ్గా గుర్తించినప్పుడు, మన అవసరాలు సరిగ్గా తీరనప్పుడు అయితే లోపల బాధ ఉండిపోతుందో అదే. దానికి కూడా ఇదే సొల్యూషన్. దాన్ని కూర్చొని అబ్జర్వ్ చేసుకోవాలి. దాన్ని ఎప్పుడైతే మనం సైలెన్స్లో అబ్జర్వ్ చేస్తామో ఒక సాక్షిలాగా, ఇప్పుడు జనరల్లీ ఎప్పుడైతే మనం బాధపడుతామో నేను బాధపడుతున్నాను అనేది ఉంటుంది. కానీ ఆ నేను నుంచి ఒక బ్యాక్ స్టెప్ తీసుకొని ఒక మూడో వ్యక్తిలాగా మీరు ఆ ఫీలింగ్ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో అది హీల్ అయిపోతుంది, అది వెళ్ళిపోతుంది. ఇంకా మీరు దాన్ని నెక్స్ట్ మూమెంట్లో క్యారీ చేయాల్సిన అవసరం పడదు. అంత సింపుల్ మన లోపలున్న ఆ గాయాల్ని హీల్ చేసుకోవడం. అప్పుడు ఇంకా మీరు అక్కడి నుంచి ప్రజెంట్ మూమెంట్లో జీవించవచ్చు. ఒకవేళ మీరు ఆ గాయాల్ని క్యారీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అవన్నిటి యొక్క ప్రెషర్ మన బాడీ మీద పడుతుంది. అవి జబ్బుల్లాగా మారుతాయి, లేకపోతే బాడీలో పెయిన్స్ లాగా మారుతుంది, ఇబ్బందిలాగా మారుతుంది. అట్లా కాకుండా మనము అది అప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకొని రిలీజ్ చేసేసుకుంటే ఇంకా మనం అది క్యారీ చేయాల్సిన అవసరం పడదు. మన బాడీ ఆ స్ట్రెస్, ఆ టెన్షన్ని భరించాల్సిన అవసరం పడదు. మన బాడీ కూడా ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ మన బాడీ ఫ్రీగా ఉంటే మనం ఇంకా మెడిటేట్ చేయగలుగుతాం. తర్వాత మనం సోల్ లెవెల్లో ఏంటి, మన ఆత్మ చైతన్యం ఏంటో మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. సో అందుకని ఇవన్నీ కాన్సెప్ట్స్ ఇక్కడ కవర్ అయ్యాయి అన్నమాట. ఫ్రీగా ఉండమని చెప్తున్నారు. మనకి ఎట్లా కావాలో మనం అట్లా జీవించడానికే భూమిపైన వచ్చాము. ఈ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఇవన్నీ వదిలేసుకొని ఫ్రీగా ఉండమని నేర్పిస్తున్నాయి అని చెప్తున్నారు భూమాత. సో ఎస్, అదే ఈ మెసేజ్లో ఈ నాలెడ్జ్ భూమాత మనకు అందిస్తున్నారు మాస్టర్స్. సో ఒక్కసారి మన ఫ్రీడమ్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తే, ఎందుకంటే అది మన సహజమైన ప్రకృతి, మనము ఇతరుల ఫ్రీడమ్ని కూడా రెస్పెక్ట్ చేయడం నేర్చుకుంటాం. ఏ ప్రాణిని మనము ఎప్పటికీ హింసించము, వాటి స్వేచ్ఛలో వాటిని జీవించనిస్తాం అన్నమాట. సో ఎస్.